వెల్కమ్ టు ఆర్టీవీ ఎంటర్టైన్మెంట్. రాజమౌళి సినిమాలో హీరోయిన్గా నటించడానికి నేను రెడీ. ఈ డైలాగ్ అంది ఎవరో తెలుసా? టాలీవుడ్ బాలీవుడ్ హీరోయిన్ కాదండోయ్, మన ఇండియాస్ ప్రౌడ్ ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ పివి సింధు. ఎస్, జపాన్ మట్టిపై జాతీయ జెండాను ఎగరేసి రికార్డులు బద్దలు కొట్టిన సింధు ఇండియాస్ బిగ్గెస్ట్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళికి డైరెక్ట్గా ఒక క్రేజీ ఆఫర్ ఇచ్చేసింది. అసలు సింధు ఏం కామెంట్ చేసింది? జక్కన ఏమని అభినందించారు? దీని వెనుక ఉన్న అసలు స్టోరీ ఏంటి? అసలు రాజమౌళి తెరకెక్కిస్తున్న వారణాసి మూవీలో సింధు నిజంగానే ఎంట్రీ ఇస్తుందా? ఈ క్రేజీ చాట్లోని ఇన్సైడ్ సీక్రెట్స్ ఏంటో ఇప్పుడు క్లియర్ కట్గా మాట్లాడుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. గత ఏడాది 2024లో సయ్యద్ మోడీ టైటిల్ గెలిచాక సింధు ట్రాక్ కాస్త తప్పిందనే విమర్శలొచ్చాయి. సింధు పని అయిపోయింది, ఇక ఫామ్లోకి రాలేదు అని సోషల్ మీడియాలో ట్రోల్స్ కూడా చేశారు. కానీ ఛాంపియన్స్ ఎప్పుడు మాటలతో సమాధానం చెప్పరు, చేతులతోనే చూపిస్తారు. ఎగ్జాక్ట్లీ ఇదే చేసింది మన తెలుగు తేజం సింధు. ప్రతిష్టాత్మక జపాన్ ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీ ఫైనల్లో ముఖాముఖి తలపడింది ఎవరో తెలుసా? జపాన్ లోకల్ స్టార్, అగ్రశ్రేణి ప్లేయర్ అకానే యమగూచి. సొంత గడ్డపై యమగూచి విజృంభిస్తుంటే సింధు మాత్రం సింహంలా ఎదురుదాడి చేసింది. 21-17, 21-17 తేడాతో వరుస సెట్స్తో యమగూచిని చిత్తు చేసి జపాన్ ఓపెన్ ట్రోఫీని ముద్దాడింది. హిస్టరీ క్రియేటెడ్ జపాన్ ఓపెన్ గెలిచిన మొట్టమొదటి భారతీయ క్రీడాకారిణిగా సింధు రికార్డులకెక్కింది. సింధు గెలిచిన నిమిషాల్లోనే క్రీడా రంగానికే కాదు, సినీ రంగానికి కూడా వైబ్రేషన్స్ వచ్చాయి. దర్శకధీరుడు రాజమౌళి వెంటనే తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ పెట్టారు. జపాన్ ఓపెన్ గెలిచిన తొలి భారతీయురాయలుగా చరిత్ర సృష్టించావు. వాట్ ఏ ఛాంపియన్స్ కమ్ బ్యాక్. నిన్ను చూసి దేశం మొత్తం గర్విస్తుంది సింధు, కంగ్రాచులేషన్స్ అని విష్ చేశారు. జక్కన్న ట్వీట్ చూసి సింధు నార్మల్గా థ్యాంక్స్ చెప్పి ఊరుకోలేదు. సింధు ఏం రిప్లై ఇచ్చిందో తెలుసా? థ్యాంక్ యూ సో మచ్ రాజమౌళి సార్, మీ వారణాసి సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. ఒకవేళ మీరు తెరకెక్కిచ్చే ఏ సినిమాలో అయినా బ్యాడ్మింటన్ ప్లేయర్ క్యారెక్టర్ ఉంటే మీ నెక్స్ట్ హీరోయిన్గా నటించడానికి నేను రెడీ అని నవ్వుతూ ఎమోజీస్తో పోస్ట్ పెట్టింది. దెబ్బకి నెటిజన్లు మైండ్ బ్లాంక్. అంటే మన సింధు త్వరలోనే సిల్వర్ స్క్రీన్పై ఎంట్రీ ఇవ్వబోతుందా అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. అసలు రాజమౌళిని ఇలా క్రీడాకారులు ఛాన్స్ అడగడం ఇదేం మొదటిసారి కాదు. గతంలోనే ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్, మన టాలీవుడ్ డాన్స్ కింగ్ డేవిడ్ వార్నర్ కూడా రాజమౌళికి ఇలాగే సరదాగా రిక్వెస్ట్లు పంపాడు. వార్నర్ తెలుగు పాటలకు స్టెప్పులేస్తే జక్కన్న ఏకంగా బాహుబలి కిరీటాన్ని పంపించి వార్నర్ కాన్ఫిడెన్స్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు. ఇప్పుడు సింధు వంతు. సింధు నిజంగానే సరదాగా కామెంట్ చేసిందా లేక మనసులో ఉండి అన్నదా అనేది పక్కన పెడితే, ఒకవేళ నిజంగానే రాజమౌళి సినిమాలో సింధు గెస్ట్ రోల్ చేసినా లేదా బయోపిక్ టైప్ క్యారెక్టర్ చేసినా బాక్సాఫీస్ దగ్గర రికార్డులు బద్దలవ్వడం ఖాయం అని అంటున్నారు సినీ విశ్లేషకులు. సరే, సింధు ప్రస్తావించిన ఆ వారణాసి మూవీ విశేషాలేంటో కూడా ఇప్పుడు చూద్దాం. సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్లో 1300 కోట్ల మైండ్ బ్లాంకింగ్ బడ్జెట్తో తెరకెక్కుతున్న గ్లోబల్ ప్రాజెక్ట్ ఇది. మహేష్ బాబు ఈ సినిమాలో రుద్రుడు, రాముడుగా పవర్ఫుల్ షేడ్స్ ఉన్న రోల్లో కనిపిస్తున్నాడు. హీరోయిన్ మందాకిని పాత్రలో బాలీవుడ్ అండ్ హాలీవుడ్ గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా నటిస్తుంది. విలన్ రణకుంభగా మలయాళ స్టార్ విలక్షణ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ మెరవబోతున్నారు. ప్రస్తుతం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. అక్టోబర్ నాటికి షూటింగ్ పూర్తవుతుందని టాక్. ఎంఎం కీరవాణి గ్రాండ్ మ్యూజిక్తో వచ్చే ఏడాది ఏప్రిల్ 7న పాన్ వరల్డ్ స్థాయిలో ఈ విజువల్ వండర్ థియేటర్స్లోకి రాబోతుంది. ఏది ఏమైనా 2 ఏళ్ల విరామం తర్వాత అద్భుతమైన ఫామ్తో జపాన్ ఓపెన్ గెలిచి దేశానికి గర్వకారణంగా నిలిచిన పివి సింధుకి మరొకసారి హృదయపూర్వక అభినందనలు. సింధు బ్యాడ్మింటన్ కోర్టులోనే కాదు, ఒకవేళ నిజంగా రాజమౌళి స్క్రీన్పై కనిపిస్తే చూడాలని మీలో ఎంతమందికి వెయిట్ చేస్తున్నారు? రాజమౌళి, మహేష్ బాబు వారణాసి మూవీపై మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటో కింద కామెంట్లో ఖచ్చితంగా చెప్పండి. మరిన్ని డిఫరెంట్, స్పైసీ అండ్ క్రేజీ స్పోర్ట్స్ అండ్ సినిమా అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.
వెల్కమ్ టు ఆర్టీవీ ఎంటర్టైన్మెంట్. రాజమౌళి సినిమాలో హీరోయిన్గా నటించడానికి నేను రెడీ. ఈ డైలాగ్ అంది ఎవరో తెలుసా? టాలీవుడ్ బాలీవుడ్ హీరోయిన్ కాదండోయ్, మన ఇండియాస్ ప్రౌడ్ ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ పివి సింధు. ఎస్, జపాన్ మట్టిపై జాతీయ జెండాను ఎగరేసి రికార్డులు బద్దలు కొట్టిన సింధు ఇండియాస్ బిగ్గెస్ట్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళికి డైరెక్ట్గా ఒక క్రేజీ ఆఫర్ ఇచ్చేసింది. అసలు సింధు ఏం కామెంట్ చేసింది? జక్కన ఏమని అభినందించారు? దీని వెనుక ఉన్న అసలు స్టోరీ ఏంటి? అసలు రాజమౌళి తెరకెక్కిస్తున్న వారణాసి మూవీలో సింధు నిజంగానే ఎంట్రీ ఇస్తుందా? ఈ క్రేజీ చాట్లోని ఇన్సైడ్ సీక్రెట్స్ ఏంటో ఇప్పుడు క్లియర్ కట్గా మాట్లాడుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. గత ఏడాది 2024లో సయ్యద్ మోడీ టైటిల్ గెలిచాక సింధు ట్రాక్ కాస్త తప్పిందనే విమర్శలొచ్చాయి. సింధు పని అయిపోయింది, ఇక ఫామ్లోకి రాలేదు అని సోషల్ మీడియాలో ట్రోల్స్ కూడా చేశారు. కానీ ఛాంపియన్స్ ఎప్పుడు మాటలతో సమాధానం చెప్పరు, చేతులతోనే చూపిస్తారు. ఎగ్జాక్ట్లీ ఇదే చేసింది మన తెలుగు తేజం సింధు. ప్రతిష్టాత్మక జపాన్ ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీ ఫైనల్లో ముఖాముఖి తలపడింది ఎవరో తెలుసా? జపాన్ లోకల్ స్టార్ అగ్రశ్రేణి ప్లేయర్ అకానే యమగూచి. సొంత గడ్డపై యమగూచి విజృంభిస్తుంటే సింధు మాత్రం సింహంలా ఎదురుదాడి చేసింది. 21-17, 21-17 తేడాతో వరుస సెట్స్తో యమగూచిని చిత్తు చేసి జపాన్ ఓపెన్ ట్రోఫీని ముద్దాడింది. హిస్టరీ క్రియేటెడ్ జపాన్ ఓపెన్ గెలిచిన మొట్టమొదటి భారతీయ క్రీడాకారిణిగా సింధు రికార్డులకెక్కింది. సింధు గెలిచిన నిమిషాల్లోనే క్రీడా రంగానికే కాదు, సినీ రంగానికి కూడా వైబ్రేషన్స్ వచ్చాయి. దర్శక ధీరుడు రాజమౌళి వెంటనే తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ పెట్టారు. జపాన్ ఓపెన్ గెలిచిన తొలి భారతీయురాయలుగా చరిత్ర సృష్టించావు. వాట్ ఏ ఛాంపియన్స్ కమ్ బ్యాక్. నిన్ను చూసి దేశం మొత్తం గర్విస్తుంది సింధు, కంగ్రాచులేషన్స్ అని విష్ చేశారు. జక్కన్న ట్వీట్ చూసి సింధు నార్మల్గా థ్యాంక్స్ చెప్పి ఊరుకోలేదు. సింధు ఏం రిప్లై ఇచ్చిందో తెలుసా? థ్యాంక్ యూ సో మచ్ రాజమౌళి సార్, మీ వారణాసి సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. ఒకవేళ మీరు తెరకెక్కిచ్చే ఏ సినిమాలో అయినా బ్యాడ్మింటన్ ప్లేయర్ క్యారెక్టర్ ఉంటే మీ నెక్స్ట్ హీరోయిన్గా నటించడానికి నేను రెడీ అని నవ్వుతూ ఎమోజీస్తో పోస్ట్ పెట్టింది. దెబ్బకి నెటిజన్లు మైండ్ బ్లాంక్. అంటే మన సింధు త్వరలోనే సిల్వర్ స్క్రీన్పై ఎంట్రీ ఇవ్వబోతుందా అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. అసలు రాజమౌళిని ఇలా క్రీడాకారులు ఛాన్స్ అడగడం ఇదేం మొదటిసారి కాదు. గతంలోనే ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్, మన టాలీవుడ్ డాన్స్ కింగ్ డేవిడ్ వార్నర్ కూడా రాజమౌళికి ఇలాగే సరదాగా రిక్వెస్ట్లు పంపాడు. వార్నర్ తెలుగు పాటలకు స్టెప్పులేస్తే జక్కన్న ఏకంగా బాహుబలి కిరీటాన్ని పంపించి వార్నర్ కాన్ఫిడెన్స్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు. ఇప్పుడు సింధు వంతు. సింధు నిజంగానే సరదాగా కామెంట్ చేసిందా లేక మనసులో ఉండి అన్నదా అనేది పక్కన పెడితే, ఒకవేళ నిజంగానే రాజమౌళి సినిమాలో సింధు గెస్ట్ రోల్ చేసినా లేదా బయోపిక్ టైప్ క్యారెక్టర్ చేసినా బాక్సాఫీస్ దగ్గర రికార్డులు బద్దలవ్వడం ఖాయం అని అంటున్నారు సినీ విశ్లేషకులు. సరే, సింధు ప్రస్తావించిన ఆ వారణాసి మూవీ విశేషాలేంటో కూడా ఇప్పుడు చూద్దాం. సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్లో 1300 కోట్ల మైండ్ బ్లాంకింగ్ బడ్జెట్తో తెరకెక్కుతున్న గ్లోబల్ ప్రాజెక్ట్ ఇది. మహేష్ బాబు ఈ సినిమాలో రుద్రుడు, రాముడుగా పవర్ఫుల్ షేడ్స్ ఉన్న రోల్లో కనిపిస్తున్నాడు. హీరోయిన్ మందాకిని పాత్రలో బాలీవుడ్ అండ్ హాలీవుడ్ గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా నటిస్తుంది. విలన్ రణకుంభగా మలయాళ స్టార్ విలక్షణ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ మెరవబోతున్నారు. ప్రస్తుతం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. అక్టోబర్ నాటికి షూటింగ్ పూర్తవుతుందని టాక్. ఎంఎం కీరవాణి గ్రాండ్ మ్యూజిక్ తో వచ్చే ఏడాది ఏప్రిల్ 7న పాన్ వరల్డ్ స్థాయిలో ఈ విజువల్ వండర్ థియేటర్స్ లోకి రాబోతుంది. ఏది ఏమైనా 2 ఏళ్ల విరామం తర్వాత అద్భుతమైన ఫామ్ తో జపాన్ ఓపెన్ గెలిచి దేశానికి గర్వకారణంగా నిలిచిన పివి సింధుకి మరొకసారి హృదయపూర్వక అభినందనలు. సింధు బ్యాడ్మింటన్ కోర్టులోని కాదు, ఒకవేళ నిజంగా రాజమౌళి స్క్రీన్ పై కనిపిస్తే చూడాలని మీలో ఎంతమందికి వెయిట్ చేస్తున్నారు? రాజమౌళి, మహేష్ బాబు వారణాసి మూవీపై మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటో కింద కామెంట్లో ఖచ్చితంగా చెప్పండి. మరిన్ని డిఫరెంట్, స్పైసీ అండ్ క్రేజీ స్పోర్ట్స్ అండ్ సినిమా అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.